Tracking system ఇక్కడైతే on. హై స్కూల్లో Time to write ఇప్పుడే history. లేట్ అయిపోయింది. భీముకి స్కూల్లో దిగడం ప్లస్ ఎవడని చూస్తాను దిగుతున్నారు. ముందు దిగుతున్నారు, నేను ఇక్కడ దిగడం 2 బుల్లెట్లకు ఎనిమిస్ వచ్చాను. లాంగ్ రేంజ్ అయినా షార్ట్ రేంజ్ అయితే 2 బుల్లెట్లు తమ్మని అయిపోయించు మనకు కాదు, కాకపోతే షార్ట్ రేంజ్ లో తీసుకోవడం కష్టం. సరే స్కిల్ తీసుకున్నాం. ఇదే ఫాలో పడుతుంది. పడుతుంది నా స్కిల్ బాడీ 70 పడుతుంది అంటే మన దగ్గర జేడబ్ల్యూఎం ఇది ఉందనుకో ఫాలో పడుతుంది ఊరు కూడా సరే మూడు కొడతారు. మ్యాక్స్ M1014 దొరికినా కానీ M1014 మంచిగానే కదా, సంతోషిస్తాను. అదే నేను కూడా చెప్తాను. M1014 దొరికినా కూడా కానీ మ్యాక్స్ దొరుకుతాయి అందరికి అసలుగానే ఉంటుంది కదా. అక్కడ ఎవరో ఉన్నారు. సరే ఎవరికి తగల లూట్ కావాలా, కిల్స్ కావాలా? అయితే పడతాయి కదా. నేను 94లో పూడ్చిపెట్టి లూట్ బస్ తీసుకుంటాను. ఎవరినా లాంగ్ రేంజ్ కి అయ్యో స్నైపర్ ఏమో కావాలి. ఉన్నాయిలే 15 చాలు చాలు వరా నీకా. M2 పోయి స్నైపర్ ఏమో కొనుక్కో. అది ఎనిమిస్ ఉంటే అది కొనుక్కో, ఇది నాకు ఇంతకు ముందు ఒక అకౌంట్ ఉండేది, దాంట్లో నేమ్ కానీ అంతే. సాయిరామ్ నువ్వు కొట్టేదా? గైస్ మీరు చూసే వాళ్ళు ఏమనుకోవద్దు, మనకంత వంట రావు కానీ బాగానే ఆడతారు. ఓడరా నువ్వు 20 చెప్పించాడు. వస్తే పక్కన ఎవడో ఉన్నాడు. ఎవడోడా చుట్టుముట్టారు కదా మన ఎనిమీస్. ఎటు చూసిన ఇప్పుడు ఆయన గారు ఆడుకుంటున్నారు అక్కడ. లాంగ్ రేంజ్ లో ఒక్కడున్నాడు. వాడందరినీ ఇందాక నుంచి కొడతా ఉన్నాడు. ఈరోజు రా ఆ లూట్ బాక్స్ లో M2 తీసుకోరా నాయనా. ఏం మరి షార్ట్ రేంజ్ ఏం పిక్తావా? M4 ఏమన్నా మరి 4x ఉంది. M4 ఏమన్నా M2 8x ఉంది. 8x అయినా కొంచెం షార్ట్ రేంజ్ లో అయినా కొట్టచ్చు. లాంగ్ రేంజ్ కూడా యూజ్ చేసిన అన్న బుజ్జి కన్నా. M2 లాగా పడుతుంది పోయి ఊర్రా నువ్వు. ఈరోజు సచ్చేది ఈరోజు నా చేతుల్లో. ఈరోజు అడిగి చెక్కాలి ఎట్లైనా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇందాక లూటుల్లో ఇక్కడ ఉండే లూటే ఇందాక మళ్ళీ తీసుకున్నావు. మనం కొట్టిన వాళ్ళ లూట్ని మనమే
లాగా చేసేది మొన్న వచ్చి పట్టుకుంటున్నా రే మనం వదిలి పడేసిన లోటుని మనం నేర్చుకునేటట్టు నువ్వు దాంట్లోనా సరే వదిలేసి వెండింగ్ మిషన్ కాడుతుంది కొనుక్కోబట్టి అక్కడే ఉన్నారు ఎనిమిది నా ప్యూర్ హెడ్ చూపిస్తా అమ్మ ఫోనే పడినట్టుంది వాడికి బాట్ గాడికి 3 సెకండ్లు అయ్యింట్రులే సోనియా కదా 3 సెకండ్లు వచ్చింది వాడికి టైము సూపర్ మెడికెట్ తీసుకున్నాం అది ఫ్రీ తీసుకున్నాం స్నైపర్ ఏమో తీసుకున్నాం బైజన్కి ఎస్ఎంజి ఏమో కట్టాలి అంటాను ఎక్కడ చూసినా ఎస్ఎంజి ఏమో గన్లు కానీ ఎస్ఎంజి ఏమోస్ కానీ తెలీదా 2 రూట్ బాక్స్లు అప్పుడప్పుడు కలిసిపోతాయి దగ్గర ఉంటాయి లాంగ్ రేంజ్ లో ఉన్నాడు ఒకడు అది ఇట్టగట్టాలి స్నైపర్ ఉన్నప్పుడు వాడికి ఛాన్స్ ఇవ్వదు ఫాస్ట్ గా హెడ్ పెట్టుకుని కొట్టాలి గై వాడికి ఛాన్స్ ఇస్తే చచ్చిపోతాం స్నైపర్ తో డ్రాగింగ్ అంటే పాముతో పోయి పాము కాడికి పోయి పిక్క చూపించినట్టే ఓకే గాయ్ ఇప్పుడు ఎవడు దిగుతున్నాడు ఏంది పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఏంది అసలు ఎంత పట్టినోడికి అసలు సత్యమే ఉండాలి గాయస్ అదే అదే అర్థం కావట్లే అని నాకు బాయ్ గైస్